ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం రైతు రుణమాఫీ సంపూర్తిగా చేయలేదని. సో సంపూర్ణంగా చేయనటువంటి రైతు రుణమాఫీ మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అప్పులు కట్టినోళ్ళు మళ్ళా తెచ్చుకోండి, కట్టనోళ్ళు ఉంటే కట్టకుండా అని చెప్పి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని వాళ్ళ ప్రశ్నించడానికి బీజేపీ రాష్ట్ర శాఖ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రైతు దీక్షా స్థలి దగ్గర మనం ఉన్నాము. ఇందిరా పార్క్ దగ్గర పెట్టిండ్రు. సో ఇక్కడ చాలా మంది రైతులు వచ్చిండ్రు. వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామని నేను ఇలా మార్నింగ్ లైవ్ లో కూడా చెప్పినా. సో ఇక్కడ చాలా మంది రైతులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నుంచి అన్న. మాకు ఒకటే రేషన్ కార్డు ఉంది. మా నాన్నకు నాకు లోన్ ఉన్నది. ఏం పేరు? నీ పేరు? చంద్రమౌళి. ఇద్దరికి లోన్ ఉన్నది. అయితే మీది డబ్బులు కట్టమన్నారు అప్పుడు. అయితే 2021లో రెన్యువల్ చేసినాం. మా నాన్నది నాది రెన్యువల్ అయింది. మా నాన్నకు 2,12,000 ఉన్నది, నాది 1,82,000 ఉన్నది. అసలు తక్కువనే తీసుకున్నా కానీ మిత్తికి పెరిగింది. అప్పుడు ఆ మధ్యలో కట్టమన్నారు. కట్టంగానే 10 నిమిషాల ఎంబడే రుణమాఫీ అయితే అని చెప్పారు. మరుక్షణమే అని చెప్తాం. మేము అప్పు చేసుకుని మీది 2 లక్షలు కట్టినాం. ఇక 2,97,000 ఉంచినాం. అయితే 20 రోజులు మీది కట్టడానికి నీకు ఎక్కడ దొరికినాయి? ఏడుకెళ్ళి తెచ్చినావు? అప్పు చేసినావా లేకపోతే నీకు పంట వండింది అంత మంచిగా? ఎట్లా అప్పే తెచ్చినాం. ఇక అప్పు తెస్తే 2 లక్షలైనా పోతాయి కదా అని చెప్పి తెచ్చినాం. ఇక ఎవరు కట్టమని చెప్పారు నీకు? గవర్నమెంట్ రోజు మీడియాలో చెప్తాను కదా, ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు చెప్పారు కాబట్టి వాళ్ళ మాట మీద కట్టినాం. ఇక ఏ వాళ్ళు కూడా కట్టమంటే వాళ్ళే స్టేటస్ పంపుకుంటాడు. బ్యాంక్ వల్ల వాళ్ళకి స్టేటస్ పంపుతామన్నారు. ఏమి జిరాక్స్ ఏం అవసరం లేదు. ఒక రేషన్ కార్డు 2 ఉన్నాయి మావి. మరి అవి ఎప్పుడైతే ఎట్లా అని చెప్పి ఇదే పరిస్థితి మంచిగా లేదు. ఇప్పుడు 2 లక్షలు మీది తెచ్చి కట్టినాము. ఎంబడైతే అంటే కట్టినాము. అవి ఎప్పుడైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు ఈ బీజేపీ తలపెట్టిన ఈ దీక్ష ఏదైతే ఉందో దీని వల్ల ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తా నమ్ముతురా? వస్తుందని అనుకుంటున్నాం. చలనం వస్తాయని అనుకుంటాం. తక్షణమే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి కోరుకుంటాం. ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఉండడం వల్ల ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు. ఒకటే రేషన్ కార్డు, ఇద్దరి లోన్లు. ఇప్పుడు 2 లక్షల పైన దాటినాయంటే కేసీఆర్ చేసిన రుణమాఫీ ఈయన చేసిన వాళ్ళు కొత్తగా ఏం లేదు. మాకు అందరు వాళ్ళే అంటారు. ఇప్పుడు అప్పుడు 22 లక్షల మంది వాళ్ళు చేసిల్లట. వాళ్ళ అకౌంట్ క్లియర్ ఉన్న వాళ్ళకే వీళ్ళకైనా తప్ప కొత్త వాళ్ళకి ఎవరికి కాలే అన్న. మిగతా వాళ్ళందరూ అందరూ అట్నే ఉన్నారు. అవన్నీ మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఓకే, రైతుల పక్షాన. మరొక వ్యక్తి ఉన్నాడు, మనతో పాటు మాట్లాడదాం. అన్న మీ పేరు? నా పేరు నిరంజన్ రెడ్డి. మీరు రైతా? నేను రైతా నాయకుడా? రైతుని. ఏం పండిస్తారు మీరు? మేము మక్క, పత్తి, పొలం. ఎక్కడ నుంచి వచ్చి? మాది నిర్మల్ నియోజకవర్గం అండి. ఏలేడు మహేశ్వర్ రెడ్డి. అవును. ఓకే, ఇప్పుడు ఈ రుణమాఫీ జరిగిందా, జరగలేదా? జరగకపోతే ఏ కారణాల చేత జరగలేదా అని అనుకుంటున్నారు? రుణమాఫీ జరగలేదండి. ఎక్కడ జరిగింది? రుణమాఫీ 40% కూడా జరగలేదు. రుణమాఫీకి ఇన్ని కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏం చెప్తుంది? 52% అయిపోయింది. మీరే అనవసరంగా లేనిపోని వివాదాలు చేస్తా ఉన్నారు. 42 లక్షల అకౌంట్ లో ఉంటే 22 లక్షల మందికి అయిపోయింది, చేసేసాం. ఉన్నది 20 లక్షలు మాత్రమే. అది కూడా ఈ నెలాఖరు ఇంకొక 4.5 లక్షలకు అయిపోతుంది. 16 లక్షలు మాత్రమే మిగులుతారు. వాళ్ళందరూ కూడా 2 లక్షల పైన ఉన్నోళ్ళు అని చెప్పి అంటా ఉన్నారు. సో మరి అది కూడా చేస్తామని వాళ్ళు ఆలోచిస్తారు కదా. మరి మీరెందుకు ఇంత తొందరగా దీక్షలు చేపట్టారంటే? రేవంత్ రెడ్డి గారు గడువు పెట్టారు కదండి. 15 ఆగస్టు అనేది ఎందుకు పెట్టారు? రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా అడిగినలా? తెలంగాణ సమాజం అడిగిందా? 2 లక్షల రుణమాఫీ ఏమో తెలంగాణ సమాజం రైతులు అడిగినలా? అడగలేరు కదా. రేవంత్ రెడ్డి గారే తన ఒంటెద్దు పోగడలు, తన ఒంటెద్దు నియంతృత్వం అంటే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డిది ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా కూడా వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోకుండా తిన ఒంటెద్దు పోగడ నిర్ణయాలతోని ప్రజలకు 15 ఆగస్టు రోజు రుణమాఫీ చేస్తా అని చేయకుండా ఇంతకుముందు 2 లక్షల పైన ఉన్న ఎంత ఉన్నా 2 లక్షల వరకు చేస్తా అని చెప్పిండు. 2 లక్షల పైన ఉంటేంది, కింద ఉంటేంది. నువ్వు రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందే కంపల్సరీ. దానికి కొర్రీలు పెట్టడం ఏందండి? ఇవాళ బీజేపీ చేపట్టినటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో రైతులు 15 ఆగస్టు వరకు చేస్తామని చెప్తే ఇప్పటి వరకు కాలే 45 రోజుల కాలంలో మరి ఎందుకు ఇన్ని రోజులు మీరు బీజేపీ సైలెంట్ గా ఉన్నది అంటే ఎందుకు చేయలేదు దీక్షలు కానీ, లేకపోతే ఇట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే మార్గాలు కానీ? ఇంకొకటి, మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు, వాట్సాప్ నెంబర్. ఏమైంది అసలు? ఆ డేటా ఏంది? ఎక్కడుంది? ఎవరు ఏం చేస్తున్నారు అసలు దాంతో? ఆల్రెడీ నిర్మల్లో బీజేపీ తరఫున మా శాసనసభ పక్ష నేత ఎప్పుడో దీన్ని 15 ఆగస్టు తర్వాతనే ఆల్రెడీ నిర్మల్లో దీక్ష చేసినాం. మేము ఆల్రెడీ చేయలేమని కాదు, రాష్ట్ర స్థాయిలోనే అడిగేది. రాష్ట్ర స్థాయిలో. అందుకే మేము పార్టీ మొన్న సభ్యత్వం కొద్దిగా పార్టీ షెడ్యూల్ బిజీ ఉండే. ఆల్రెడీ టైం ఫిక్స్ చేసుకున్న తర్వాత పోస్ట్పోన్ అయింది ప్రోగ్రామ్. మళ్ళీ మా పార్టీ ఏదైతే టోల్ ఫ్రీ నంబర్ పెట్టిందో దానికి ఆల్రెడీ 10 లక్షల మంది మిస్డ్ కాల్స్ వచ్చినాయి. మాకు మా రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆల్రెడీ మాకు కాల్స్ వచ్చినాయి టోల్ ఫ్రీ నంబర్ కి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చలనం ఉంటుందంటారా మీ దీక్ష వల్ల? ప్రభుత్వం చలనం లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడిస్తాం. రైతుల రుణమాఫీ అయిందాక బీజేపీ పార్టీ కంపల్సరీ రేవంత్ రెడ్డి వెంటాడుతుంది. థ్యాంక్ యూ.
రైతులు ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఆదిలాబాద్ నిర్మల్ డిస్టిక్. నిర్మల్. ఏం పండిస్తావు? నేను పత్తి, వరి, సోయా. ఎట్లా ఉంది ఇలా పంట పండించుడు నయం ఉన్నదా, కష్టం ఉన్నదా? ప్రభుత్వాలు కూడా ఆదుకుంటలేవు, మరి రైతుల గతి ఏం కావాలి? కష్టంగానే ఉంది, మరీ కష్టంగానే ఉంది. రుణమాఫీ రాలే, నాకు 4.5 ఎకరాలు ఉంది. రుణమాఫీ అసలే లోన్ ఎంత ఉన్నది నీకు? 3 లక్షలు ఉంది, 2 భార్య భర్తలకు ఉన్నా. కాబట్టి 2 లక్షల మీద ఉంది కాబట్టి ఏది కట్టనో తెలుస్తలేదు మీకు. అంటే కట్టమని అన్నారు వాళ్ళని మీకు? చెప్పలే, వస్తాయని చెప్తున్నారు. మంత్రి అన్నాడు కదా ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకుంటే మీకు వేస్తాం పడతాయి అని చెప్పి ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా. క్లియర్ గా ఉంది, వస్తుందని చెప్తున్నారు బ్యాంకులోకి అయితే. ఇప్పటికైతే రాలే, వస్తేనే చూస్తా ఉన్నాం, రాలే. ఎంతమంది రైతులకు కాలే ఇంకా మీ ఏరియాలో? మా ఏరియాలో 50% ఉంది ఇంకా. అవును, 50% మందికి కాలే. కాలే. బ్యాంకులు కానీ ఏవోలు కానీ ఏం చెప్తా ఉన్నారు మీకు? వస్తానని చెప్తున్నారు కానీ నాకు మాపైతే అవ్వట్లేదు. నమ్మకం ఉందా అసలు రైతులకి? నమ్మకం లేదు. రైతులకైతే నమ్మకం లేదు, రాదని చెప్పేసి తెలిసిపోయింది. కానీ 50% మంది రైతులకు అయిపోయింది కదా, మరి వాళ్ళన్నా సంతోషంగా ఉన్నారని అనుకుంటలేరా మీరు? వాళ్ళు ఉన్నారు, ఇంకా రాని వాళ్ళు అయితే ఇంకా బాధల్లో ఉన్నారు కదా. వాళ్ళు వస్తేనే మొత్తం సంతోషం ఉన్నారు రైతులతో. అది రైతు బంధు పడలేదు కదా మొన్న, మరి ఎట్లా? మరి పంట పెట్టుబడి సాయం గతంలో ఒక 5 ఏళ్ళు అందింది, ఇప్పుడేం అందలేదు, ఎట్లా? రైతులకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు అది రుణమాఫీ ఒకటి రావాలి, రైతు బంధువు రావాలి, బాగా ఇబ్బంది ఉన్నాయి. సెకండ్ పెట్టుబడి ఉంది, మక్కలు కానీ ఇప్పుడు ఇది రబీ పంటలు వేసేది, దానికి కూడా డబ్బులు అవసరం. దుక్కికి, విత్తనాలకు, మందులకు, ఇవన్నిటికీ అవసరం ఉంది. అది కూడా ఇంకా దసరా అని చెప్పి ఇంకా వస్తుందో రాదా గ్యారెంటీ రైతులకి. ఎవరికి వచ్చినావు? అన్న కుంటాల మండల్, నిర్మల్ డిస్టిక్ కుంటాల మండల్ లింబకి గ్రామం నుంచి వచ్చిన. ఏం చేస్తావు? అంటే రైతే, ఫార్మర్. అవును. ఓకే. ఏం పండిస్తావు? మేము వరి, పత్తి, సోయా, మొక్క ఇవి ఎక్కువ ఉంటాయి మా దగ్గర. నువ్వు చదువుకోలేదా, కాకపోతే చదువుకొని మళ్ళీ కావాలని వ్యవసాయం చేస్తున్నావు? అంటే చదువుకున్నాము, చదువు పూర్తయిన తర్వాత వ్యవసాయకే స్థిరపడిపోయింది. పక్కా చేస్తావా లేకపోతే నువ్వు కార్యకర్తవా, నాయకుడివా? కార్యకర్తనైనా కానీ నేను వ్యవసాయం కూడా పండించే, అంటే మేము వ్యవసాయదార కుటుంబమే, ఎప్పుడు కూడా వ్యవసాయదార కుటుంబం నుంచే వచ్చాం మేము, అట్లాంటిది లేదు. ఓకే. ఇప్పుడు రుణమాఫీ జరగలేదని రైతులు ఇలా ఇంతమంది వచ్చారు కదా, ఏమనుకుంటారు అసలు రైతులంతా? మరి ఇట్లా ఉంటే ఎట్లా? రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పే అని అంటురా, లేకపోతే చేస్తారని నమ్ముతుర్రా? ఇంకా చేస్తాడని అయితే నమ్మకం అయితే ఇంకా పూర్తిగా కలగట్లేదు రైతులకు. కాకపోతే చెయ్యాలని చెప్పేసి మేము సంకల్పంతో పోరాడగలిగి ఇక్కడ దాకా వచ్చినామన్నా. కాకపోతే మేము 2 లక్షల పైబడి ఉన్నాం కాబట్టి, మా మమ్మీ డాడీ కలిపి 2 లక్షలకు పైబడి ఉన్నాయి కాబట్టి మాకు అయితేయా కావా అనేది ద్రిపాంతంలో ఉన్నాము. కాకపోతే అంటే కావాలని పోరాడుతున్నాం. మరి ఇక ఈ ప్రభుత్వంకైతే ఇక మరి ఇప్పటికైనా అంటే ఈ ధర్నాలకైనా కానీ అవుతుందా, చేస్తారా? బీజేపీ చేపట్టిన ఈ దీక్ష వల్ల ప్రభుత్వంలో చలనం వస్తుందని నమ్ముతురా? అవును, నమ్ముతున్నాం ఖచ్చితంగా. మేము పోరాడే కార్యకర్త అన్న, ఇట్లాంటి కార్యకర్త కాదు కాబట్టి మేము ఖచ్చితంగా ఏదైనా పని అంటే ఏదైనా కానీ వర్క్ గరీబ్ నుంచి కానీ పేదల దాకా కానీ ఖచ్చితంగా పోరాడే ఎటువంటి పార్టీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. అందుకోసమే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క అంటే ఇక్కడ ఈ దీక్షకు మద్దతు తెలుపుతున్నాం. మాకు ఖచ్చితంగా రుణమాఫీ కావాలా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రాలేదు మాకు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెంటనే రిలీజ్ చేస్తే ఈ రైతులకు తక్షణమే అంటే సాయం అందించినట్టు ఉంటుంది. పెట్టుబడి సాయాన్ని అందిస్తే వాళ్ళకు కూడా బడన్ పడదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెంటనే ఈ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రైతుల సబ్సిడీలు కానీ మీరు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.